హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు ఇంకొక వండర్‌ఫుల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్‌తో రావడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్‌కి సంబంధించిన సంస్థ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ నుంచి మనకు అఫీషియల్‌గా గెస్ట్ ఫ్యాకల్టీ, ల్యాబొరేటరీ టెక్నీషియన్, ల్యాబొరేటరీ అసిస్టెంట్‌కి సంబంధించిన వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా తెలంగాణలో ఉన్న మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ ఇది. మనకు జాబ్‌లో చేరగానే గెస్ట్ ఫ్యాకల్టీకి 37,000 సాలరీ, ల్యాబొరేటరీ టెక్నీషియన్ అండ్ ల్యాబొరేటరీ అసిస్టెంట్‌కి వచ్చేసి మనకు 17,500 అయితే సాలరీ ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి చూసుకున్నట్టయితే మనకు ఈ జాబ్స్‌కి సంబంధించి మనకు ఐటీఐ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, బీటెక్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, మాస్టర్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ప్లస్ పీహెచ్‌డీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చనమాట. సో, ఈ యూనివర్సిటీ వచ్చేసి మనకు నిజామాబాద్‌లో అయితే ఉంది. సో, సెలెక్ట్ అయితే గనక మీకు పోస్టింగ్ వచ్చేసి నిజామాబాద్‌కి సంబంధించిన టౌన్ నిర్మల్‌లో అయితే పోస్టింగ్ ఉంటుందనమాట. సో, ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించిన సంస్థ అని చెప్పుకోవచ్చు. సో, ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. సో, వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి వెంటనే వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్‌లో షేర్ చేయండి. ఇంకా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని యూజర్స్ ఉంటే వెంటనే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ టైమ్ నేను ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నేను చెప్పే విధానం గనుక మీకు నచ్చితే గనక కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా ఇంప్రూవైజేషన్ చేసుకోవాలా, ఇంకా స్లోగా ఏమైనా చెప్పాలి, ఇంకా ఫాస్ట్‌గా ఏమైనా చెప్పాలి అని మీకు అనిపిస్తే గనక కామెంట్స్‌లో కామెంట్ చేయండి. ఓకే. సో గైస్ వితౌట్ ఎనీ డిలే లెట్ us get into the official notification. అఫీషియల్ నోటిఫికేషన్ గనుక చూసుకున్నట్టయితే మనకు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ నుంచి రావడం జరిగింది. ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించిన సంస్థ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసారా స్క్రోల్ అయితుంది. ఇక్కడ మనకు క్లియర్‌గా స్క్రోల్ అయితుంది కదా! నోటిఫికేషన్‌కి సంబంధించి, రిక్రూట్‌మెంట్‌కి సంబంధించి. సో, ఇక్కడ రిక్రూట్‌మెంట్ వచ్చేసి మనకు గెస్ట్ ఫ్యాకల్టీ, అలాగే ల్యాబొరేటరీ టెక్నీషియన్, అలాగే ల్యాబొరేటరీ అసిస్టెంట్‌కి సంబంధించి నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అయింది. సో, ఇక్కడ ఏదైతే స్క్రోల్ అయితుందో ఆ స్క్రోల్ దానిపైన క్లిక్ చేస్తే మీకు ఒక డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే డౌన్‌లోడ్ అవుతుంది. సో, దానిపైన క్లిక్ చేద్దాం ఇప్పుడు. సో, మనకు నోటిఫికేషన్ అనేది డౌన్‌లోడ్ అయిపోతుంది. సో, ఈ నోటిఫికేషన్ డౌన్‌లోడ్ అయితే అయిపోయింది. దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం మనం వచ్చేసి. సో, మనకు అఫీషియల్‌గా ఈ నోటిఫికేషన్ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ నుంచి రిలీజ్ అయింది. వచ్చేసి ఇక్కడ చూసుకోండి బాసర్ విలేజ్ అండ్ మండల్, నిర్మల్ అన్నమాట, తెలంగాణ. సో, డేట్ వచ్చేసి మనకు 11th జూన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, గెస్ట్ ఫ్యాకల్టీ అలాగే గెస్ట్ ల్యాబొరేటరీ స్టాఫ్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అన్నమాట. ఓన్లీ ఆన్‌లైన్ అప్లికేషన్ మాత్రమే వీళ్ళు ఇన్వైట్ చేయడం జరుగుతుందన్నమాట. సో, చూసుకున్నట్టయితే మనకు టీచింగ్ సంబంధించి డిపార్ట్మెంట్స్, అలాగే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, అలాగే రెమ్యునరేషన్ పర్ మంత్‌కి చూసుకుందాం. సో, ఇనిషియల్‌గా మనము నాన్ టీచింగ్ స్టాఫ్‌కి సంబంధించి డీటెయిల్స్ అయితే చూసుకుందాం మనం వచ్చేసి. గెస్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్‌కి సంబంధించి చూసుకుంటే మనకు డిపార్ట్మెంట్ కెమికల్ ఇంజినీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్, అలాగే ఇంజినీరింగ్ విభాగంలో మనకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ బీటెక్ ఆర్ బీఈ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చనమాట. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌కి సంబంధించి డిపార్ట్మెంట్‌లో డిప్లొమా ఇన్ ద కన్సర్న్ సబ్జెక్ట్ ఆర్ క్యాండిడేట్ విత్ బీటెక్, బీఈ ఇన్ ద కన్సర్న్ సబ్జెక్ట్ ఆర్ ప్రిఫరబుల్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. అలాగే కెమిస్ట్రీ సంబంధించిన డిపార్ట్మెంట్‌లో ఫస్ట్ క్లాస్ బీఎస్సీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు విత్ కన్సర్న్ సబ్జెక్ట్ యాస్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్. క్యాండిడేట్స్ విత్ పీజీ ఇన్ ద రిలవెంట్ సబ్జెక్ట్ ఆర్ ప్రిఫర్డ్ అని చెప్తున్నారు. సో, మ్యాండేటరీ మాత్రం బీఎస్సీ చేసిన వాళ్ళు కెమిస్ట్రీకి సంబంధించి డిపార్ట్మెంట్‌లో, ప్రిఫరబుల్ వచ్చేసి పీజీ చేసిన వాళ్ళ మీరైతే ఎలిజిబుల్ అనమాట. ఇంగ్లీష్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి క్యాండిడేట్స్ విత్ ఫస్ట్ క్లాస్ విత్ గ్రాడ్యుయేషన్ విత్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ ఇంగ్లీష్ ఆర్ రిక్వైర్డ్ అనమాట. క్యాండిడేట్స్ విత్ ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ ఆర్ బీఏ ఇంగ్లీష్ లిటరేచర్ ఆర్ ప్రిఫర్డ్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. మ్యాండేటరీ మాత్రం జస్ట్ గ్రాడ్యుయేషన్ ఫస్ట్ క్లాస్ ఉండాలా. దాంతో పాటు నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ ఉండాలా. ఇంగ్లీష్ ఆర్ రిక్వైర్డ్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. బట్ ప్రిఫరబుల్ ఏంటంటే ఎవరైతే ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేస్తున్నారో, అలాగే బీఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకు సాలరీ చూసుకుంటే ఇక్కడ 17,500 పర్ మంత్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ గెస్ట్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ గనుక చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌లో మనకు కేవలం ఐటీఐ రిలవెంట్ డొమైన్, అలాగే డిప్లొమా ఇన్ కన్సర్న్డ్ ఏరియా విల్ బి ప్రిఫర్డ్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. కెమిస్ట్రీకి సంబంధించి డిపార్ట్మెంట్‌లో బీఎస్సీ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. 14,500 పర్ మంత్ అయితే సాలరీ ఇవ్వడం జరుగుతుంది. సో, గెస్ట్ ల్యాబొరేటరీ టెక్నీషియన్, గెస్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్‌కి సంబంధించి మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు మనకు గవర్నమెంట్ ఆర్గనైజేషన్‌లో. నెక్స్ట్ గెస్ట్ ఫ్యాకల్టీకి సంబంధించి మనం డీటెయిల్స్ అయితే పూర్తిగా చూద్దాం. డిపార్ట్మెంట్ వచ్చేసి ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్, సివిల్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, అలాగే ఎలక్ట్రికల్, సో, మెటలర్జీ ఇవన్నీ డిపార్ట్మెంట్‌కి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ బీఈ, బీటెక్ అయితే చేసి ఉండాలి. దాంతో పాటు ఎంఈ, ఎంటెక్ కూడా ఉండాలి రిలవెంట్ డిసిప్లిన్ విత్ ఫస్ట్ క్లాస్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారండి. ఓకే. సో, నెక్స్ట్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఇంగ్లీష్‌కి సంబంధించి 55% మార్క్స్ వచ్చుండాలా. అలాగే పాయింట్స్‌కి వేరే గ్రేడింగ్ సిస్టమ్ ఈస్ ఫాలోడ్ మాస్టర్స్ లెవెల్ ఇన్ ద రెస్పెక్టివ్ డిసిప్లిన్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఆర్ ఇక్కడ విత్ ఎన్ఈటీ ఆర్ ఎస్ఎల్ఈటీ, ఎస్సీటీ ఆర్ పీహెచ్‌డీ అనమాట. ఆర్ 55% మార్క్స్ ఆన్ ది ఈక్వివలెంట్ గ్రేడ్ ఇన్ ఏ పాయింట్ స్కేల్ వేరెవర్ గ్రేడింగ్ సిస్టమ్ ఈస్ ఫాలోడ్ ఇన్ మాస్టర్స్ లెవెల్
ఇన్ ద రిలవెంట్ డిసిప్లిన్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. 50% ఫర్ ఎస్సీ, ఎస్టీస్ అండ్ పీహెచ్ విత్ 2 ఇయర్స్ ఆఫ్ రిలవెంట్ టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది టీచింగ్ జాబ్స్ అనమాట. నాన్ టీచింగ్ జాబ్స్ అనమాట. సో, టీచింగ్ జాబ్స్‌కి పీహెచ్‌డీ ఉంటే 37,000 అయితే సాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ విత్ పీజీ, గేట్, నెట్, ఎస్ఎల్ఈటీ, ఎస్సీటీ ఉంటే గనక 35,000 సాలరీ ఇవ్వడం జరుగుతుంది. విత్ ఓన్లీ పీజీ అయితే 33,000 సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ చూసుకుంటే నాన్ టీచింగ్, టీచింగ్ సంబంధించి డిస్కస్ చేసుకున్నాం మనము. సో, జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్‌కెళ్ళిపోతే గనక ఇవి వచ్చేసి టెంపరరీ బేసిసే అనమాట. టిల్ ద ఎండ్ ఆఫ్ సెమిస్టర్ 1 ఆఫ్ అకాడమిక్ ఇయర్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్ అనమాట. సో, ఆల్ ద పోస్ట్ కెన్ బి టర్మినేట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇక్కడ గెస్ట్ ఫ్యాకల్టీ ఇంజినీరింగ్ సంబంధించి ఈ అప్లికేషన్ ఫార్మ్ ఫిల్అప్ చేసి ఈ ఈ అప్లికేషన్ ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. గెస్ట్ ఫ్యాకల్టీ సైన్స్ అండ్ హ్యుమానిటీస్ కూడా ఇక్కడ లింక్ ఇవ్వడం జరిగింది. లాబొరేటరీ అసిస్టెంట్‌కి అలాగే టెక్నీషియన్ కూడా సెపరేట్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది కాపీ చేసి మీ బ్రౌజర్‌లో పేస్ట్ చేసి మీరు అప్లై చేయొచ్చనమాట. సో, ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే www.rguukt.ac.in అనే వెబ్‌సైట్‌కి లాగిన్ అయ్యి మీరు చూసుకోవచ్చు. ఇంకోటి నో టీఏడీఏ విల్ బి పే టు ద క్యాండిడేట్స్ ఫర్ అపియరింగ్ ఫర్ ద ఇంటర్వ్యూ. సో, ఎవరైతే రిటన్ టెస్ట్ క్వాలిఫై అవుతారో ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు మీకు టీఏడీ అయితే ప్రొవైడ్ చేయరు. సో, ఇమ్మీడియేట్ బేసిస్‌లో మీరైతే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. వన్స్ రిటన్ టెస్ట్ గాని, అలాగే ఇంటర్వ్యూ క్లియర్ అయితే అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. అటెండెన్స్ వచ్చేసి బయోమెట్రిక్ మెషిన్ ద్వారా అయితే వాళ్ళు రిజిస్టర్ చేయడం జరుగుతుంది ఎవ్రీ డే. సెలక్షన్ ప్రొసీజర్‌లోకెళ్ళిపోతే గెస్ట్ ఫ్యాకల్టీ వచ్చేసి మనకు చూసుకున్నట్టయితే రిటన్ టెస్ట్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. గెస్ట్ ల్యాబ్ అసిస్టెంట్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్‌కి రిటన్ టెస్ట్ ఉంటుంది, ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. దాంతో పాటు ఇంటర్వ్యూ కూడా ఉంటుందన్నమాట. ఇంటిమేషన్ చూసుకుంటే ఈమెయిల్ విల్ బి సెంట్ ఓన్లీ టు ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్. నో కరెస్పాండెన్స్ విల్ బి ఎంటర్‌టైన్డ్ విత్ అప్లికెంట్స్ హూ ఆర్ షార్ట్ లిస్టెడ్ ఆర్ నాట్ కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ అనమాట. ఓపెనింగ్ డేట్స్ చూసుకుంటే 11th జూన్ అయితే ఓపెనింగ్ అయింది మనకు. 23rd జూన్ వరకైతే మనకు ఆన్‌లైన్ అప్లికేషన్‌కి టైం అయితే ఉంది. సో, క్యాండిడేట్స్ విత్ హైయర్ క్వాలిఫికేషన్ విల్ బి ప్రిఫర్డ్. యూనివర్సిటీ రిజర్వ్స్ ద రైట్ టు ఫిల్ ఆర్ నాట్ టు ఫిల్ ఎనీ ఆల్ ద పొజిషన్స్. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే మనకు రావడం జరిగింది. హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మ్యాండేటరీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి కూడా ఇస్తారు. బట్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉంటే మ్యాండేటరీతో పాటు వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేయండి. వీడియోని వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్‌తో రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.